సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో నిండిపోయింది. సంక్రాంతికి ఊరు వెళ్తున్న వారితో కళకళలాడుతూ కనిపిస్తోంది. రైల్వే శాఖ సంక్రాంతి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నా సరిపోవడం లేదు. ప్రతి రైలు ప్రయాణికులతో నిండిపోతుంది. వెయిటింగ్ లిస్ట్ చాంతాడంతుంది. ఇప్పుడు ఇక మరోవైపు శబరికి వెళ్లే రైళ్లు అయ్యప్ప స్వాముల తాకిడితో కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. వీడ్కోలు పలకడానికి వచ్చిన బంధుమిత్రులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రద్దీగా మారింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. పండుగ సందర్భంగా సొంతూర్లకు ప్రయాణమయ్యారు. ఇటు స్కూళ్లకు కాలేజీలకు వరుస సెలవులు రావడంతో కుటుంబ సమేతంగా సొంత ఊర్లకు పల్లెటూర్లకు ప్రయాణమయ్యారు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ కూడా పెరుగుతుంది. ట్రైన్స్ ద్వారా తమ సొంతూర్లకు వెళ్తున్న పరిస్థితి అయితే కనిపించింది. సౌత్ సెంట్రల్ రైల్వే కూడా ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేసింది. రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం ఒక ప్రత్యేక రైళ్లను కూడా దాదాపు 188 ప్రత్యేక ట్రైన్స్ను కూడా ఏర్పాటు చేసింది. సురక్షితంగా తమ గమ్యస్థానాలకు ఊర్లకు పల్లెటూర్లకు చేర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ హైదరాబాద్ నగరంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ అయినటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 1 నుంచి 9 ప్లాట్ఫామ్స్ కూడా పూర్తిగా అన్ని ప్లాట్ఫామ్స్ కూడా ప్రయాణికులతో రద్దీగా మారిన పరిస్థితి, ప్రయాణికులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇటు గోదావరి ట్రైన్తో పాటుగా ఇతర విజయవాడ, విశాఖపట్నం, ఇటు మచిలీపట్నం, ఇటు ఏలూరు, అమలాపురం, ఇటు మిగతా ప్రాంతాలకు వెళ్లేందుకైతే ప్రయాణికులు సిద్ధంగా ఉన్నారు. వారు ట్రైన్స్ ద్వారా వెళ్తున్నారు, కొంతమంది బస్ ద్వారా. ఇటు ట్రైన్స్ రైల్వే స్టేషన్సే కాదు బస్ స్టాండ్స్ కూడా రద్దీగా మారిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషనే కాదు ఇటు చెర్లపల్లి నుంచి, కాచిగూడ నుంచి, ఇటు హైదరాబాద్ నాపల్లి రైల్వే స్టేషన్ నుంచి కూడా ప్రత్యేక ట్రైన్లను కూడా సౌత్ సెంట్రల్ రైల్వే ఏర్పాటు చేసింది. మరి కొంతమంది ప్రయాణికులు సంక్రాంతికి ఊరికి వెళ్తున్న వారు ఉన్నారు. వారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్. ఎక్కడ వైజాగ్ వెళ్తున్నాం. సంక్రాంతి స్పెషల్ సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు, అమ్మమ్మ తాతయ్యని మీట్ అవుతాము, కజిన్స్ని మీట్ అవుతాము, ఎంజాయ్ చేస్తాము. సో ఇక్కడ మేము సాఫ్ట్వేర్ చేస్తాం. సో చాలా సంవత్సరానికి ఒకసారి వెళ్తాం అనమాట. ఈ సంక్రాంతి కోసం చాలా వెయిట్ చేస్తాము. పెద్ద పండుగ, చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం వెళ్ళడానికి. ఇంకా చాలా జనాలు ఉన్నారు. ఈ ట్రైన్ ఇంకా ఏం స్పెషల్ ఉంటుంది మీ ఊర్లో? మా ఊర్లోన పిండి వంటలు, పొంగడాలు, అరిసెలు, గారెలు, ఇంకా మటన్, చికెన్, ఇంకా అది కామన్. మీ జనరల్గా ఇప్పుడు భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల మీ షెడ్యూల్ ఎట్లా ఉంటుంది? భోగి రోజు మార్నింగే లేచి ఇంకా మంట దగ్గరికి వెళ్ళి ఇంకా భోగి మంటలు, భోగి పళ్ళు వేస్తాం చిన్నపిల్లలకి. ఇంకా సంక్రాంతి రోజు గుడికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా ఫ్యామిలీ మొత్తం ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంకా కనుమ అయితే ఇంకా ఫుల్ తినడమే. ఇంకా సంక్రాంతి కలర్స్ వేస్తాము, బీచ్కి వెళ్ళి కైట్స్ ఎగరేస్తాం. దాని తర్వాత కొత్త బట్టలతో బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంట్లో పిండి వంటలు చేస్తారు అంతే. 3 రోజులు సంక్రాంతి అంటే ఇటు భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల స్పెషల్ ఏంటి మీ దగ్గర? ఫస్ట్ రోజు ఏమి భోగిపళ్ళు పోస్తాం చిన్నపిల్లలకి. తర్వాత సెకండ్ డే అంటే పూజలు చేసుకుంటాము. థర్డ్ డే నాన్ వెజ్తో. ఇంకా ఊర్లోన మా నాన్నమ్మ గారు నాకు ఫేవరెట్ పిండి వంటలు అవన్నీ చేస్తారు. ఇంకా బీచ్కి వెళ్ళి కైట్స్ ఎగరేసి రంగోలీస్ వేస్తాము. కలర్ఫుల్ రంగోలీస్తో కొత్త బట్టలతో 3 days ఎంజాయ్ చేస్తాము. సో ఇది పరిస్థితి. తమ సొంతూర్లకు వెళ్ళడానికి ఇటు కుటుంబ సమేతంగా ఎంతో ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో పాటు హైదరాబాద్ రైల్వే స్టేషన్తో పాటుగా కాచిగూడ, చెర్లపల్లి రైల్వే స్టేషన్స్ కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇటు ఆర్పీఎఫ్ పోలీసులు కూడా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రత్యేక భద్రతా చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ అనిల్తో కలిసి సాగర్.